కృతజ్ఞతాంజలి. సహృదయులు శ్రీ నాయుడు గారి జయన్న గారు రోజుకో పద్యం శంకరాభరణం పద్య పంచశతి అనే నా గ్రంథంలోని 22 పద్యాలకు సందర్భానికి తగిన చిత్రాలను ఎంపిక చేసి వాటిని క్రమంగా కూర్చి చిత్రీకరించి ఆ పద్యాల వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్లో నిక్షిప్తం చేశారు. అష్టావధానినైన నా గురించి కోట రాజశేఖర్ అని ఎవరైనా గూగుల్లో వెతికితే సమాచారం దొరికే విధంగా తెలుగు వికీపీడియాలో నా సమాచారాన్ని సంపూర్ణంగా పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల మండలంలో పూడూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా కీర్తి గడిస్తూ తెలుగు పద్యాలకు గేయాలకు తనదైన శైలిలో విస్తృత ప్రచారాన్ని కల్పిస్తూ ఉన్న సాహితీ ప్రియులు శ్రీ నాయుడు గారి జయన్న గారికి నా పుస్తకం ద్వితీయ ముద్రణ సందర్భంగా హృదయపూర్వక శుభాశీస్సులను అందజేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతాంజలను కూడా పద్య రూపంలో సమర్పించుకుంటూ ఉన్నాను. ఆద్యుడు నాదు పద్యముల అందముగా కనిపింపజేయుటన్. ఆద్యుడు నాదు పద్యముల అందముగా కనిపింపజేయుటన్. పద్యరతుండు సద్గురువు నాయుడు గారి జయన్న గారు. పద్యరతుండు సద్గురువు నాయుడు గారి జయన్న గారు. నైవేద్యము చేసే పద్యముల విశ్వజనుల్గని నన్ను మెచ్చగా. నైవేద్యము చేసే పద్యముల విశ్వజనుల్గని నన్ను మెచ్చగా. హృద్యమటంచు వారి మది నుంచి హృద్యమటంచు వారి మది నుంచి వచింతు కృతజ్ఞతాంజలుల్. హృద్యమటంచు వారి మది నుంచి వచింతు కృతజ్ఞతాంజలుల్. ఆద్యుడు నాదు పద్యముల నందముగా కనిపింపజేయుటన్. పద్యరతుండు సద్గురువు నాయుడు గారి జయన్న గారు. నైవేద్యము చేసే పద్యముల విశ్వజనుల్గని నన్ను మెచ్చగా. హృద్యమటంచు వారి మది నుంచి వచింతు కృతజ్ఞతాంజలుల్. కలము మరియు గళము అవధాని కోట రాజశేఖర్. విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు, అల్లూరు, నెల్లూరు జిల్లా. శుభమస్తు.